బ్రిటన్లో ఉన్నటువంటి రాజకీయ సంక్షోభం మాత్రం తొలగటం లేదు. ఒకప్పుడు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ చేతిలో ప్రపంచంలో దాదాపు 3వ వంతు భూమి ఉండేది. ఎప్పుడు ఎక్కడో చోట సూర్యుడు ఉదయిస్తూనే ఉండేవాడు. చీకటి అనేది ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యంలో చీకటి ఉండేది, ఎక్కడో చోట వెలుగు ఉంటుంది. అంటే అంతగా బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచం మీద పెత్తనం చేసింది. అలాంటి బ్రిటన్ ఇప్పుడు ప్రధానులు మారుతున్నారు, పార్టీలు అధికారాన్ని మారుతున్నాయి, కానీ రాజకీయ సంక్షోభం మాత్రం కొనసాగుతూ ఉంది. నిన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. ఎందుకు చేశారు? అతని మీద తీవ్రమైన వ్యతిరేకత. నిజానికి లేబర్ పార్టీకి చాలా కాలం తర్వాత బ్రిటన్లో అధికారం వచ్చింది, చాలా పోరాటాల తర్వాత వచ్చింది. నిజానికి లేబర్ పార్టీ మీద మద్దతుతోటి ఓటేలే అక్కడ ఉన్న జనాలు. అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ మీద కోపంతో ఓట్లేశారు. కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల పాటు అక్కడ అధికారంలో ఉంది. ఆ సమయంలో 5గురు ప్రధానులు మార్చింది. ప్రతి ప్రధాని మీద తీవ్రమైన వ్యతిరేకత. చివరికి ఆ పార్టీ మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చి మొదటిసారి లేబర్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. కానీ లేబర్ పార్టీ పనితీరు కూడా అంత గొప్పగా లేదు, ప్రజల ఆశలకు తగ్గట్టుగా లేదు. నిజానికి వర్కింగ్ క్లాస్ మొత్తం లేబర్ పార్టీతో ఉండాలి, కానీ వర్కింగ్ క్లాస్ ఇవాళ లేబర్ పార్టీని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మన లోకల్ బాడీ ఎన్నికల్లో, అంటే బ్రిటన్లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో, ఈవెన్ దో లండన్ సిటీలో కూడా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో లేబర్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. లేబర్ పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం ఉంది. ఆ పార్టీ కంచుకోటలు అనుకున్న చోట కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో, అక్కడ జరిగినటువంటి కొన్ని ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఓడిపోయింది. ఈ పరిస్థితి నుంచే అక్కడ ప్రధాని ఇప్పుడు లేబర్ పార్టీ మార్చుకుంటుంది. ఇప్పుడు కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని పదవికి, అలాగే లేబర్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. లేబర్ పార్టీలో ఉన్న పదవులకు కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు అక్కడ ఎవరి వల్ల వ్యతిరేకత వస్తుందో గమనించి వాళ్ళు మార్చేస్తారు. మనలాగా ఉండదు. వ్యతిరేకత వచ్చిన వ్యక్తి నాయకత్వంలో నుంచి ఆ వ్యక్తిని నెత్తిన పెట్టుకోవడం అనేటువంటిది అక్కడ బ్రిటన్లో ఉండదు. ఇప్పుడు కీర్ స్టార్మర్ని రాజీనామా చేయించారు. నిజానికి రాజీనామా చేయమనే ఒత్తిడి గత 4-5 నెలల నుంచి గట్టిగా ఉంది. ఇప్పుడు ఆయనే రాజీనామా చేసే పరిస్థితి. మొన్న ఓటముల తర్వాత రాజీనామా చేసినటువంటి పరిస్థితి. తర్వాత గతంలో కన్జర్వేటివ్ పార్టీ విషయంలో కూడా అంతే జరిగింది. చాలామంది ప్రధానులు వాళ్ళు మార్చుకున్నారు. కానీ ఎందుకో ఏ ప్రధాని అక్కడ బాధ్యతలు తీసుకున్నా సరే అక్కడ ప్రజల ఆశలకు తగ్గట్టుగా పరిపాలన చేయలేకపోతున్నారు. ఉన్నంతలో ఇంకా పనితీరు పరంగా ఈ కీర్ స్టార్మరే కొద్ది బెటర్ అనిపిస్తున్నాడు. సరే, ఇప్పుడు ఆయన మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, కానీ ఉన్నంతలో అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మెడికల్ అపాయింట్మెంట్ తొందరగా దొరకవు, టూ లేట్. అక్కడ ప్రజలు చాలా అసంతృప్తిగా ఉంటారు. మనలాగా ఏదైనా ప్రాబ్లం రాగానే హాస్పిటల్కి పోవటం అనేటువంటిది ఉండదు. అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలి అంటే, మెడికల్ అపాయింట్మెంట్ దొరకాలంటే దగ్గర 20 రోజుల నుంచి 1.5 రోజులు పట్టింది. అది ఇప్పుడు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ స్టార్మర్ ప్రధాని అయిన తర్వాత కొద్దిగా తగ్గింది అని అంటారు. ద్రవ్యోల్బణం కూడా కొంత కంట్రోల్లోకి వచ్చింది అంటారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొద్దిగా గతంతో పోలిస్తే బెటర్ అంటారు, కానీ రియాలిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా గట్టిగా ఉంది లండన్లో ఉంది. తర్వాత యూరో రేటు కూడా ఓకే, స్టేబుల్గా ఉంది. అంతవరకు మనం కీర్ స్టార్మర్ని కొంత ఓకే చెప్పవచ్చు. గతంతో పోల్చినప్పుడు కొంత స్టేబుల్ పరిపాలన ఇచ్చాడు, కానీ ప్రజల ఆశలు తగ్గట్టు లేదు అనేటువంటిది. పైగా అక్కడ ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఏంటంటే ఇమిగ్రేషన్ని అరికట్టడం లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళ పెత్తనం పెరిగిపోయింది. పైగా ముస్లిం దేశాల నుంచి ఇన్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా వస్తున్నారు, వాటిని ఆపలేకపోతున్నారు అనేటువంటిది. ఇన్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అనేది అక్కడ ప్రజల్లో తీవ్రంగా ఉన్నటువంటి అసహనం. మరి ఆ విషయంలో లేబర్ పార్టీ దృష్టి పెట్టకపోతే ఇక వాళ్ళకి ఇబ్బంది. రాక అధికారం వచ్చింది, దాన్ని ఇప్పుడు కాపాడుకోకపోతే, అక్కడ ప్రజల మనుషులు గెలుచుకోలేకపోతే, అక్కడ లోకల్ ప్రజల మనుషులు గెలుచుకోలేకపోతే తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. ఇది బ్రిటన్లో ఉన్న పరిస్థితి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.